మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కేటీఆర్ పై నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఖండించారు పార్టీ శ్రేణులు. సో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అన్ని కూడా పూర్తి స్థాయిలో విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6 గ్యారెంటీలనే అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కొంతమంది జిల్లా నాయకులు అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కాంగ్రెస్ నాయకులతో మా ప్రతినిధి పూర్తి సమాచారం అందిస్తారు. నవీన్ చెప్పండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో నెల రోజులు అవుతున్న ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలని చెప్పి కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మండిపడుతున్నారు. అయితే దీనిపై మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లాకు చెందిన నాయకులు ఉన్నారు. వీరు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, కేటీఆర్కు కాంగ్రెస్ మీ ప్రభుత్వం కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. నెల 40 రోజులు అవుతుంది, ఇంతవరకు ఎలాంటి హామీలు కూడా అమలు చేయని పరిస్థితి ఉందని చెప్పి కూడా చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు దీన్ని? కేటీఆర్ గారు అధికారం కోల్పోయి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా కాలేదు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మేము ఇచ్చిన 6 గ్యారెంటీల నుంచి 2 గ్యారెంటీలను అమలు చేసి చూపించినాం. ఒకటి, మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీలో, ఆరోగ్యశ్రీ. ఇంకో 2 పథకాలు ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపల అమలు చేస్తూ ఉన్నాం. రైతు బంధు వస్తూ ఉన్నది. రైతు రుణమాఫీ కోసం కూడా ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు మా సీఎం గారు. రుణమాఫీ కూడా చేసి తీరుతాం. అలాగే ఇచ్చిన హామీలనే కాదు, ఇవ్వకుండా ప్రజా సంక్షేమానికి ఏదైతే అవసరమో వాటిని కూడా మేము చేసి చూపిస్తూ ఉన్నాం. కేటీఆర్ ఏదైతే మాట్లాడిండో హామీలు ఆచరణీయం కాని హామీలు అమలు చేసి సమాధానం చెప్తాం కేటీఆర్ గారు. మొదటిది, 2014 ఎలక్షన్లలో ఏదైతే హామీలు గెలవడానికి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నిలబెట్టుకోలేదు. 10 సంవత్సరాల్లో కూడా నిలబెట్టుకోలేదు. రైతు రుణమాఫీ కానీ అనేక వాళ్ళు ఇచ్చిన మాటని ఏది కూడా నిలబెట్టుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది, నిలబెట్టుకుంటుంది. తద్వారా రాబోయే ఎలక్షన్లో కూడా మేము గెలవబోతూ ఉన్నాం. 10 నుంచి 12 సీట్లు మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 10 నుంచి 12 సీట్లు గెలిచి రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రిని చేసే దిశగా మేము పనిచేస్తూ ఉన్నాం. అంటే ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తుంది అనుకుంటారు. ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. 2 గ్యారెంటీలు అమలు చేసినాం. ఇంకా 2 గ్యారెంటీలు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో అమలు చేయబోతున్నాం. లోపల మిగతా గ్యారెంటీలు కూడా 500 సిలిండర్ కానీ, రైతు రుణమాఫీ కానీ ఖచ్చితంగా చేస్తాం. మీరు చెప్పండి, ఇచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీ హామీలు అమలు చేస్తామని చెప్తున్నారు. ఇంతవరకు ఇప్పటికీ కేవలం చిన్న హామీలు 2 హామీలు అమలు చేశారు. ఇంతవరకు రైతు బంధు కూడా ఇవ్వాలని చెప్పి కూడా కేటీఆర్ అంటున్నాడు. ఎలా చూస్తారు? మేము ఆల్రెడీ చెప్పిన 100 రోజులు అని చెప్పాము. ఏదైతే ఎలక్షన్ కోకముందు ఆ 100 రోజులు కాకుండానే వీళ్ళు ఏదేదో అరుస్తున్నారు. ఆల్రెడీ 2 అయిపోయినాయి. మా సీఎం గారు మొన్నని చెప్పారు, ఈ ఫిబ్రవరిలో ఇప్పుడు ఇంకా 2 అయిపోతాయి. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ల లోపు పక్కా ప్రణాళికతోనే ట్రై చేస్తున్నారు మంత్రివర్గం అంతా, రాష్ట్ర ప్రభుత్వం అంతా. ఖచ్చితంగా 6 హామీలను ఏది ఏమైనా కానీ అమలు చేసి తీరుతాం కాంగ్రెస్ పార్టీ రేవంత్ గారి ఆధ్వర్యంలో. అంటే రైతు బీమా కూడా ఇంతవరకు కూడా వేయలేరు, కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా కేటీఆర్ మొన్ననే చెప్పాడు. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ ఈ ఫిబ్రవరిలో చేస్తాయని చెప్పాడు. రైతు బీమా కూడా దాని గురించి ప్రణాళిక రూపొందిస్తున్నారు. అంటే ఈ 6 గ్యారెంటీలు ఎన్ని రోజులు అమలు చేస్తారు అనుకుంటారు? అంటే 100 రోజులు అని చెప్పారు. 100 రోజుల్లోనే అయిపోతాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ ఆల్రెడీ 50 రోజులు చెప్పిన 48 అవర్స్లోనే 2 అయిపోయినాయి. ఈ ఫిబ్రవరిలో ఇంకా 2 అయిపోతున్నాయి. మిగతా 2 పార్లమెంట్ ఎలక్షన్ వరకు అమలు అవుతాయి. రైట్, మీరు చెప్పండి. ముఖ్యంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి కూడా అప్పుడు ఎలక్షన్ టైంలో చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 420 హామీలలో ఇవే అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? ప్రజలను మభ్యపెట్టింది వాళ్ళు చేసిన తప్పులకు మా మీద రుద్దితే మేము దాన్ని సహించము. అది 6 గ్యారెంటీలు కంపల్సరీ మా రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు అమల్లో చేస్తారు. ఇప్పుడు 2 చేశారు. వచ్చే ఫిబ్రవరిలో ఇంకో 2 చేస్తారు. ఆ తర్వాత ఇంకో 2 చేస్తారు. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో మేము ఘన విజయం సాధిస్తాము అని మాకు నమ్మకం కూడా ఉంది. అక్కడ రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారని కూడా మాకు ఫుల్ నమ్మకం ఉంది. తెలంగాణ నుంచి మేము 12 నుంచి 13 సీట్లు గెలుస్తామని మాకు నమ్మకం. మా గ్యారంటీ మాకు గెలిపిస్తామని మేము నమ్మకంతో ఉన్నాం.
100 రోజులలో కంపల్సరీ అన్ని గ్యారంటీలు 6 గ్యారంటీలు అమలు చేస్తారు. రైతు బంధు వస్తున్నది. అందరూ రైతులు సంతోషంగా ఉన్నారు. మా ప్రభుత్వాన్ని చూసి అందరూ సంతోషంగా ఉన్నారు. లేనిపోని మా ప్రభుత్వం మీద చెప్పుడు తప్ప వేరేది ఏం లేదు. ఓడిపోయినా అందుకు ఇవి అన్ని మాటలు వెళ్తున్నాయని మేము చెప్తున్నామండి. ఇటు కేటీఆర్ మాటలకు ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మండిపడుతున్నారు. తాము ఖచ్చితంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 హామీలు ఖచ్చితంగా 100 రోజుల్లో నిలబెట్టి తీరుతామని చెప్పి ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేశామని చెప్పి వచ్చే నెల కూడా మరో 2 హామీలను కూడా నెరవేర్చి తీరుతామని చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా తమ ఇటు ప్రజలు కూడా తమ గ్యారెంటీలను కూడా హర్షిస్తున్నారని చెప్తున్నారు. తమది 6 గ్యారెంటీలు 420 పథకాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేయని పథకాలను కూడా తాము అమలు చేసి తీరుస్తామని చెప్తున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 10 నుండి 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పి